నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తేజస్విని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రి కరోనాపై జాగృతగా ఉండాలని సూచన ఉద్యోగుల ఉద్యమానికి జనసేన మద్దతు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర నిబంధనలు పాటిస్తూ మొక్కులు చెల్లిస్తున్న భక్తులు వెంకటగిరిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సీఎంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రశంసలు ప్రజలు కరోనా కేసుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ప్రభుత్వం అందరికీ ఆరోగ్యం భరోసా కల్పిస్తుందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం ఇక్రిషాట్ ఫెన్సింగ్ ఏరియాలో జరుగుతున్న ఇంటింట ఫీవర్ సర్వేను మంత్రి తన్నీర్ హరీష్ రావు ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి కార్పొరేట్ సింధు ఆదర్శ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ప్రజలు అధికారులకు సహకరించిన కరోనా పరీక్షలు చేయించుకోవాలని అనుమానం ఉంటే హోమ్ ఐసోలేషన్ కిట్ వాడాలని ఆయన సూచించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. చేసే విజ్ఞప్తి మీరెవరూ గాబరా పడాల్సిన అవసరం లేదు. లేదా మీరు సొంతగా మెడికల్ షాపులకు వెళ్ళి గోళీలు తెచ్చి వేసుకొని అనవసరంగా ఇబ్బందులు పడొద్దు. మీకు దగ్గు కానీ జ్వరం కానీ జలుబు కానీ ఆయాసం కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఉంటే వెంటనే మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలపండి. ప్రభుత్వమే మీకు ఉచితంగా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తుంది. దాన్ని మీరు వాడుకున్నట్టయితే 5 రోజుల్లో నయమైపోతారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా పేదవారు మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి మీ డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కొంతమంది వ్యాధి లక్షణాలు ఉన్నా కూడా చెప్పకుండా దాచుకుంటున్నారు. స్వంతగా మెడికల్ షాపులకు వెళ్ళి మందులు తెచ్చుకొని వేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. చెప్పడం వల్ల మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది, మీ కుటుంబాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది, ప్రభుత్వంతో మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి వ్యాధి లక్షణాలున్నా దయచేసి చెప్పండి. ప్రభుత్వం ఇచ్చే మందులు మీరు వాడండి. తప్పకుండా మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం 56,000 పడకలు కరోనా కోసం తయారు చేసినాం. ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రకాల మందులు కూడా తయారు చేసుకున్నాం. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు మాకు చెప్పండి, ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుకుంటుంది. మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాన జ్వరం సర్వే జరుగుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 29 లక్షల కుటుంబాలను మేము జ్వరం సర్వే 2 రోజుల్లో పూర్తి చేశాం. రాబోయే 3-4 రోజుల్లో ఈ జ్వరం సర్వేను 100% పూర్తి చేస్తాం. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా తగ్గుముఖం కూడా పట్టింది. మన దేశంలో కూడా చూస్తే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు కొంచెం తగ్గుముఖం పట్టింది. అంటే కరోనా తగ్గుతూ ఉంది. మరి మన దగ్గర కూడా తప్పకుండా మరి అందరూ కూడా సహకరించి ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లను వాడుకుంటే త్వరలోనే మనం కూడా మన రాష్ట్రంలో కూడా కరోనా తగ్గుముఖం పడుతుందనేటువంటి నమ్మకం మనకున్నది. సో మీరు అందరూ కూడా ఈ హోమ్ ఐసోలేషన్ కిట్స్ వాడుకోండి. ఇంకా ఎవరికైనా ఎక్కడన్నా కొంత వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే దగ్గరగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మేము మిమ్మల్ని అన్ని రకాల వైద్యం అందిస్తాం. ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. గర్భిణీ స్త్రీలకు కూడా కొంతమంది కరోనా పాజిటివ్ వస్తే పాపం వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. కరోనా పాజిటివ్ వచ్చినా మీకు ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు పెట్టినాం. ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేసినాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంగారెడ్డిలో కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీ జిల్లా ఆసుపత్రులు పటాన్ చెరువు ఏరియా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పీఆర్సీకి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ పంతం నానాజీ తెలిపారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఆర్సీని తగ్గించడం వల్ల ఉద్యోగులకు జీతాలు పెరగకుండా కోత విధించారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఉద్యోగికి తోడుగా ఉంటానని వాగ్దానాలు చేసి గద్దెనెక్కాక వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.
ఏదైతే ఎప్పుడైతే 27% పెంచారో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇచ్చిన ఎడిషనల్ 4% ఉందిగా, వీళ్ళు చెప్పింది 23%. ఇప్పుడు ఎడిషనల్ 4% ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇచ్చే డిఎల్లో కట్ చేసి ఇస్తారు. ఇక దీని ప్రకారం చూసుకుంటే మనం లెక్కలు కడితే అందరూ జాగ్రత్తగా లెక్కలు కట్టి చెప్పిన మాట ఏంటంటే ఈవెన్ 23% కూడా ఉండదు ఈ ఫిట్మెంట్. ఈ ఫిట్మెంట్ వచ్చి 14% తగ్గిపోతుంది. మీరు పెంచింది ఈ వేతనంలో పెంచేది 27% కాదు, పోనీ పక్కన పెట్టేయండి. 23% కూడా అవటం లేదు. మీరు హెచ్ఆర్ఏ తగ్గించేశారు, 24% ఉన్న హెచ్ఆర్ఏని 8% చేశారు. సిసిఏ నగరబత్యం సిటీ ఎలవెన్స్ అనేది పూర్తిగా తీసేశారు. అదేవిధంగా ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ తగ్గించేశారు. తగ్గించేసి మీరు ఇచ్చేటువంటి ఫిట్మెంట్ ఏ మేరకు వస్తుందంటే 14% వస్తుంది. మరి న్యాచురల్గానే కడుపు మండదా ఉద్యోగస్తులకి? ఏనాడు లేనిది ఎందుకు మాకు ఈ రకమైనటువంటి ఇది చేశారనేటువంటి మాటని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని హేతుబద్ధంగా ఆలోచించాల్సినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇవాళ వాళ్ళ కేడర్ అందరికీ ఒక పెద్ద లేఖ రాశారు. ఏమని రాశారంటే వీళ్ళు అవాంఛనీయంగా మనం మాట్లాడుతున్నారు, వీళ్ళు అవాకులు చవాకులు చెప్తున్నారు ఉద్యోగస్తులు, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి మీరని చెప్పి ఆ కౌంటర్ ఇవ్వడానికి ఏ పాయింట్స్ చెప్పాలో రాశారు. ఆ పాయింట్స్ పెట్టి వాళ్ళందరికీ లెటర్లు పంపారు. అది అందరికి వచ్చే ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. అందులో ఏ పాయింట్ కూడా ఇవాళ ఉద్యోగస్తులు అడుగుతున్నటువంటి సమస్యకి పరిష్కారం చూపించే విధంగా ఏ పాయింట్ లేదు. అందుకే వైఎస్ఆర్ పార్టీ కేడర్ కూడా ధైర్యం చేసి ఉద్యోగస్తుల్లో ఈ మాట చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దగాకోరు విధానాన్ని ఉద్యోగస్తులు ఏదైతే ఎండగడుతున్నారో దాన్ని సంపూర్ణంగా మేము ఉద్యోగస్తులకి మద్దతు పొందుతాం. ఎప్పుడైనా సరే టీఆర్సీ అనేది హేతుబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఏం చేస్తారు, 5 సంవత్సరాలదేమో 10 సంవత్సరాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా పీఆర్సీ 10 సంవత్సరాలు పెడతాదో ఆ రకంగా పెడతా ఉంటున్నారు. వీటన్నిటి మీద ఉద్యోగస్తులు తీసుకునేటువంటి కార్యాచరణ ఏముంటుందో దాన్ని జనసేన పార్టీ కూడా రాష్ట్ర శాఖ పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగస్తులకి న్యాయబద్ధంగా హేతుబద్ధంగా రావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ సపోర్టు అది కల్పించడానికి జనసేన పార్టీ సంపూర్ణంగా వాళ్ళకి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉంది. ఏ రకంగా వాళ్ళు రేపొద్దున్న కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నారో చూసి వారు చేసేటువంటి కార్యక్రమాలకి మేము పూర్తిగా మద్దతు పలకడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి అవసరమైతే వాళ్ళు చేసే కార్యక్రమానికి మా పార్టీ కూడా మళ్ళీ చర్చించి ఏ రకంగా జిల్లాల్లో మేము కూడా కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశాన్ని కూడా మేము చేపడతామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ట్రెజరీలో ఉన్న ఉద్యోగస్తులు ఈవేళ ఏమని చెప్తారు. గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాతర జరుపుతున్నారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. పోలీసులు, ఆలయ సిబ్బంది కోవిడ్ విషయంలో తగు చర్యలు తీసుకోవడంతో భక్తులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి సర్వమంగళా తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. జగదంబ విశ్వపాలిని మాత అయినటువంటి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణైన శ్రీ చిత్తారమ్మదేవి మన గాజుల రామవరం గ్రామంలో వేంచేసి ఉండడం ఇక్కడి ప్రాంతవాసులు చేసుకున్నటువంటి మహద్భాగ్యం. చాలా సంవత్సరాలుగా పూన అంతేగౌడ్ గారు వారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందము అందరూ కూడా చిన్నతనంలోనే ఒక కార్యవర్గంగా ఏర్పడి నేటి వరకు అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క ఉత్సవాలను ప్రతి ఏటా జరిపిస్తూ ఉన్నారు. కానీ కాలక్రమేణా అంగరంగ వైభవంగా అద్భుతమైనటువంటి ఆలయంగా క్షేత్రంగా తీర్చిదిద్దబడ్డటువంటి ఈ ఉత్సవానికి అన్ని ప్రాంతాల నుంచి అన్ని జిల్లాల నుంచి దర్శనానికి వస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో కరోనా కోవిడ్ దృష్ట్యా ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకొని ఖచ్చితంగా దర్శనం చేసుకునేటువంటి వాతావరణంలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమ్మను దర్శించాలి, తరించాలి.
ఆలయ కమిటీ వారు ఎక్కడ కూడా ఎవరికి ఆటంకాలు లేకుండా చక్కగా క్యూ లైన్లే అనుకోండి, దర్శనమే అనుకోండి, అమ్మవారి యొక్క మహాప్రసాదమే అనుకోండి, చక్కగా ఒక వర్షక్రమంలో వచ్చి తీసుకునేటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. మన చిత్తారమ్మ యొక్క మహిమ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. ఎందుకంటే ఇక్కడ చిన్న కుగ్రామంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అమ్మ ఇక్కడ వెలిసి ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని వారు ఎప్పుడైతే ఉత్సవం ఆరంభం చేశారో ఏ ఏటికి ఆ ఏడు అద్భుతంగా క్షేత్రంలో ఉత్సవాలు జరుగుతూ ఏ ఏటికి ఆ ఏడు జనాల యొక్క భక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ అమ్మవారిని దర్శించే వాళ్ళ యొక్క అనుభూతి చెప్పడం అనేటువంటి మాటల్లో చెప్పలేము. చక్కగా అమ్మవారిని దర్శించినటువంటి వారికి చిత్త నివృత్తి కలుగుతుంది, మానసిక క్లేశములు తొలుగుతాయి. అమ్మని తలిచిన వెంటనే మానసికమైనటువంటి క్షోభతో ఉన్నా, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా, విపత్కర పరిస్థితుల్లో ఉన్నా వెంటనే తొలుగుతాయనేటువంటిది ఇక్కడి ప్రాంతవాసుల యొక్క నమ్మకం. మరి ఈ సంవత్సరం కూడా ఈ 21, 22, 23 మొదలుకొని 28వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఉత్సవాలలో వచ్చేటువంటి భక్తులందరూ కూడా కోవిడ్ దృష్ట్యా అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్ చేసుకొని భౌతిక దూరాన్ని పాటిస్తూ దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఆలయ కమిటీ చైర్మన్ గారు పూన అంతయ్య గౌడ్ గారు గత 15-20 రోజులుగా వచ్చేటువంటి వారికి చేసేటువంటి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఇక్కడే నిమగ్నమై అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. చిత్తారమ్మ మాతాకి జై. యూసుఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 19 మందికి చెక్కులను అందజేశారు. ఆడపిల్ల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటు వచ్చేయండి, ఎల్లకోవాలి చూడు, ఇటు నిలబడ మల్లేశ్వరి, ఇటు వచ్చి చూడు, ఇటు వచ్చే, ఇటు వచ్చే, ఇటు వచ్చే చూడు, ఇటు వచ్చే, इधर ठहरो, इधर आ जाओ, बात चुड़ा हुआ देखो, इधर आ जाओ, लक्ष्मी इधर चल, संतोष इधर आ जाओ, देखो कृष्ण भी नहीं फोन आ रहा వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలం కల్లోడ గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత జనతా యువ మోర్చా మండల అధ్యక్షులు శ్రీమంత్ కుమార్ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పారామిలిటరీ జవాన్ నరసింహులు మాట్లాడుతూ పదవులను ఆశించకుండా దేశానికి సైన్యాన్ని తయారు చేసిన సేనాధిపతి అని అన్నారు. జాతీయవాదుల హృదయాలను గెలిచిన చక్రవర్తి అని కొనియాడారు. నేటి యువతరానికి జాతీయ స్ఫూర్తి నింపే ప్రేరణ అని కీర్తించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, నరేష్, శేఖర్, రాజు పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి మన గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. అతి తక్కువ సంఖ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా నిర్ణయించిన ప్రోగ్రాము అయినప్పటికీ విజయవంతంగా జరుపుకునేందుకు సంతోషంగా ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆనాడు ఒడిశా రాష్ట్రంలో కటక్లో జన్మించాడు. సుభాష్ చంద్రబోస్ గారు ముజే కోన్ దేవ్ మై ఆజాద్ దేవ్గా అనే నిదానంతో బానిసత్వం కాకుండా కొట్లాడితేనే స్వాతంత్రం వస్తుందనే యోధుడు అదే నినాదంతో స్వాతంత్ర పోరాటంలో మిక్కిలి కీలక పాత్ర వహించిన నేత మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే గాంధీ గారు చేసే అహింసావాదం వల్ల కాకుండా పోరాడితేనే స్వాతంత్రం మనకు లభ్యమవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మిన
వీరుడు. ఆజాద్ హిందూ ఫౌజ్ ఇండియన్ మిలిటరీ ఆర్మీని వ్యవస్థాపించి 20,000 మందితో ప్రారంభించి ఆనాడు మొట్టమొదటిసారిగా అండమాన్ నికోబార్ దీవులో జాతీయ పతాకాన్ని స్వతంత్రం వచ్చిన కన్నా 5 సంవత్సరాల ముందే జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వతంత్రాన్ని అనైతికంగా స్వతంత్రం వచ్చిందని చెప్పేసి తెలిపిన వీరుడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పులిమామిడి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 84లోని భూమికి సంబంధించిన రైతులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తహసీల్దార్ జ్యోతి నేరుగా వచ్చి రైతులు కట్టుకున్న ప్రహరీ గోడను కూల్చివేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రహరీ గోడను కూల్చివేసిందని రైతులు అంటున్నారు. బడాబాబులు చేసిన అక్రమ వెంచర్లను వదిలేసి కూలీనాలి చేసుకునే చిన్న సన్నకారు రైతుల భూములపై కుట్ర పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిపోయింది అప్పటి వరకు అది చూపిస్తాం మేడం గ్రామ పంచాయతీ సరే వీళ్ళు పెట్టిరు మేడం ఆడ పెట్టిరు మరి ఎందుకు విశాఖలో మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తీరును ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పీఆర్సీని రద్దు చేసి ఉద్యోగులు కార్మికులతో చర్చలు జరిపి కొత్త పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీని వ్యతిరేకంగా ఇప్పటికే సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అన్ని ట్రేడ్ యూనియన్ సంఘాలు ఏకమవుతున్నాయని చెప్పారు. మన్మధరావు ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ. చాలా మోసపూరితమైన పీఆర్సీ అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. కార్మిక ఉద్యోగుల హక్కులకి భంగం కలిగించే విధంగా ఈ పీఆర్సీ అనేది ఉన్నది. అందువల్ల తక్షణం ఏదైతే జీవో అనేది ఉన్నదో ఆ జీవో అనేది పీఆర్సీ అనేది రద్దు చేయాలి. కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయుల అందరితోటి చర్చలు జరిపి జేఏసీ తోటి ఉద్యోగులందరితోటి కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ప్రకటించే వరకు కూడా ఆందోళన కార్యక్రమాన్ని అనేది ఉధృతం చేస్తాం. దీంట్లో అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ఏకం అనేది అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అనేది దివాలా కోరే విధానాలను అనేది నశించాలి. ఆ విధంగా కొత్త పీఆర్సీ అనేది ప్రకటించాలి. ఇప్పటికే సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దఫాలుగా ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా ఆందోళన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అనేది రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మున్సిపల్ ఎంప్లాయీస్, ఉద్యోగులు, కార్మికులందరూ కూడా ఏకమవుతున్నారు. వాళ్ళతో కరోనా విజృంభిస్తున్న తరుణంలో అధికారుల తీర్పుపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైరస్ను అధిగమించేలా కరోనా టెస్టులు, కిట్లు కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలో అఖిలపక్షం నాయకులు మహాధర్నా చేపట్టారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచే విధంగా పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు, మండల కేంద్రాల్లో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కరోనా బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, విశాఖ జిల్లా విపరీతంగా వేలాది కేసులు వస్తున్నాయి. ప్రజలు ఫస్ట్ వేలో, సెకండ్ వేలో ప్రాణాలు పోగొట్టుకుని గాలిలో పోయినటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వచ్ఛందంగా మాకు టెస్టులు చేయండి, మా ప్రైమరీ ఎవరైతే కాంటాక్ట్ ఉన్నాయో వాళ్ళకు కూడా టెస్టులు చేయండి అని హాస్పిటల్కి వస్తే ఇక్కడ కిట్టు పడుతుందని, అందులో రోజుకు 20 మందికి మాత్రమే చేయాలని, ఎక్కువ మందికి
టెస్టులు చేస్తే మీకు సోకాజు నోటీసులు ఇస్తాము, డాక్టర్లకు మీ పైన చర్య తీసుకుంటామని కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేట అనేటువంటిది ఈరోజు అగ్రపక్షం తరఫున స్పష్టంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏం గాజులు దొడుకుతుందా? ఈరోజు చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులు అసలు స్కూల్ పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజు రోజుకు ఇండ్లలో జ్వరంతోనో దగ్గుతోనో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు ధైర్యం చెప్పి వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్లకు ఈరోజు మీరు గైడ్లైన్స్ ఇచ్చి టెస్టులు చేయిద్దండి, వైద్యం చేయిద్దండి, వచ్చిన వాళ్ళను ఇళ్లకు పంపించేయండి అని చెప్పడం ఇది ఈ ప్రభుత్వానికి నిజంగా ఆ ప్రభుత్వంకు ముందు చూపు ఉండదు. ముందు చూపు లేని ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ 19లో ఒకటి ఫేస్ చేశాము, 20లో ఫేస్ చేసాము, 22 స్టార్టింగ్లో జనవరిలో ఫేస్ చేస్తున్నాము. దీనికి స్పెషల్ ఆల్రెడీ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద డాక్టర్లు చెప్తున్నారు తప్పకుండా 3వ డిజాస్టర్ వస్తుంది, మనం ఎదుర్కోవాల్సి ఉంది. వేరే దేశాల్లో ఎదుర్కొంటున్నారు, మనకు కూడా తప్పకుండా ఇది ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యం పట్ల బాధ్యత లేకుండా పనిచేయడం చాలా శోచనీయం. ఈ ప్రభుత్వానికి ఉత్తై ఉన్న నాయకులకు భూ కబ్జాలు, దాదాగిరీలు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వ్యవస్థ నడిపించాలా, అందరికీ భయపడించాలా, ఇది తప్ప ఈరోజు కోవిడ్ది ఇంత ఉధృతంగా ఉంది. నిన్న మొన్న 150 మంది వస్తే 30 కిట్లు ఉన్నాయి, 120 మంది రిటర్న్ పోయినారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. ఎక్కడుందా మీ వ్యవస్థ? ఏం పని చేస్తూ ఉంది మీ వ్యవస్థ? ఎక్కడున్నారు మీరందరూ? ఏమో నాయకులు మొత్తం మీ దానిగా ఉన్నారు, ప్రజల కోసం లేదా? 6 రోజులు ప్రజలు ఓట్లేసి దేనికోసం? మీరు దర్జాలు చేయడమా? మీరు దౌర్జన్యం చేయడానికి? ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఏమాత్రం అనుసంధానంతో పనిచేయడం లేదు. సూటిగా చెప్పాలంటే రేపు ఇదే కోవిడ్ కేసులు పెరిగినాయంటే ఎవరైనా షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, వేరే పేషెంట్స్ ఉంటే ఇంత తక్కువ ఉన్న ఒమిక్రాన్ ఉన్న ఇంత తక్కువ వైరస్ ఉన్న దాంట్లో కూడా చనిపోతారు. కరోనా రోగుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కరోనా రోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కృష్ణా జిల్లా గూడూరు తహసీల్దార్ ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించారు. మల్లవోలు వీఆర్ఓ శ్రీనివాసరావు గ్రామంలో శ్రీదేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీదుగా పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డేటా ప్రాసెస్ చేసేందుకు కోసూరి లక్ష్మీ నాంచారయ్య నుండి 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. పక్కా పథకం ప్రకారం అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్. ఫీవర్ సర్వేలో పాల్గొన్న మంత్రి, కరోనాపై జాగ్రత్తగా ఉండాలని సూచన. ఉద్యోగుల ఉద్యమానికి జనసేన మద్దతు, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు. గాజుల రామారంలో చిత్తారమ్మ జాతర, నిబంధనలు పాటిస్తూ మొక్కులు చెల్లిస్తున్న భక్తులు. వెంకటగిరిలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, సీఎంపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ప్రశంసలు. ఇవి ఈరోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.